అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈసారి ప్రభాస్ చేయబోయే యుద్ధం మామూలుగా ఉండదని అంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న ఫౌజీ సినిమా 1932లో బ్రిటిష్ కాలం నాటి ఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ బ్రిటిష్ సైన్యంలో సైనికుడిగా కనిపించబోతున్నాడు. టైటిల్ పోస్టర్ లోనే బ్రిటిష్ జెండాను తగలబెట్టినట్టుగా చూపించడంతో ఈసారి ప్రభాస్ చేయబోయే యుద్ధానికి బాక్స్ ఆఫీస్ బద్దలవటం గ్యారంటీ అని అంతా ఫిక్స్ అయ్యారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ ఒక్కడే ఒక సైన్యం అన్నట్టుగా రాసుకొచ్చారు మేకర్స్. అంతేకాదు పద్మవ్యూహం గెలిచిన పార్థుడు, పాండవ పక్షం నిలిచిన కర్ణుడు, గురువే లేని ఏకలవ్యుడు, పుట్టుకతోనే వీడొక యోధుడు అంటూ ప్రభాస్ పాత్ర గురించి ఎలివేషన్ ఇచ్చారు. పద్మవ్యూహం గెలిచిన పార్థుడంటే ఇక్కడ అభిమన్యుడు కాకుండా అర్జునుడు పద్మవ్యూహం యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో ప్రభాస్ అలాంటి యుద్ధం చేయబోతున్నట్టుగా చూపించబోతున్నారన్నమాట. అలాగే ప్రభాస్ పాత్ర పురాణాల్లో కర్ణుడిలా ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. పురాణాల్లో కర్ణుడు కౌరవుల తరపున పోరాడాడు, కానీ ఇక్కడ ఈ కర్ణుడు మాత్రం పాండవుల పక్షం నిలిచాడని చెప్పారు. ఇక ఏకలవ్యుడు విలువిద్యలో ఎంత ప్రతిభావంతుడో యుద్ధంలో ఇక్కడ ప్రభాస్ అంతకన్నా ప్రతిభావంతుడని చెబుతున్నారు. ఇక పుట్టుకతోని వీడొక యోధుడు అంటే ప్రభాస్ ఎంతటి శక్తి సామర్థ్యాలున్న పాత్రలో నటిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఈ ఫౌజీ చేయబోయే యుద్ధం వేరే లెవెల్ ఉండబోతుందనే చెప్పాలి.